హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో మీకు చూపించాలి అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రం చేసి మెట్లు మొత్తం శుభ్రం చేసి ఇలా ముగ్గు వేస్తున్నాను. పూజకి కావాల్సిన సామాన్లు నేను ముందు రోజే మొత్తం సిద్ధం చేసుకున్నాను. ఇంటి గుమ్మం ముందు ఈ విధంగా శుభ్రం చేసి ముగ్గు వేయడానికైతే ప్రిపేర్ అవుతున్నాను. వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ప్రసాదం మొత్తం ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. 5 రకాల ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే 9 రకాలు చేశాను. ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గుమ్మం ముందు అదేవిధంగా కలశం పెట్టిన చోట ఈ విధంగా అమ్మవారి పాదాలు మధ్యలో వచ్చి చుట్టూ కమలం పువ్వు ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. చుట్టూ అమ్మవారి పాదాలు వచ్చే విధంగా వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకున్నాను నేనైతే ముగ్గు. నెక్స్ట్ అమ్మవారి పాదాల మధ్యలో పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను. గుమ్మం కడిగి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకుంటున్నాను. అలాగే గుమ్మానికి కూడా కలవ పువ్వు ముగ్గు వచ్చే విధంగా ముగ్గు వేసుకుంటున్నాను. ఈ విధంగా మనం వరలక్ష్మి వ్రతం రోజు ఇలాంటి ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది. కింద నుంచి పై వరకు మెట్లన్నిటికీ ఇరువైపులా అమ్మవారి పాదాలు వచ్చే విధంగా ముగ్గులు వేసుకున్నాను. నెక్స్ట్ ప్రసాదాలు చేసుకుందామని వంటగదికి వచ్చాను. ముందుగా వంటగది మొత్తం శుభ్రం చేసి ముగ్గులు వేసి పసుపు కుంకాలతో అలంకరించాను. పాలు మరగబెట్టి పాలు పొంగించాను. ఈరోజు పాలు పొంగిస్తే చాలా మంచిది. ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాత కలసం పెట్టిన దగ్గర అమ్మవారి పూజ చేసుకున్న దగ్గర అయితే నేను శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుంటున్నాను. అక్కడ కూడా అమ్మవారి పాదాలు వచ్చే విధంగా కలవపు ముగ్గు వచ్చే విధంగా వేసుకున్నాను. మా ఇంటి గుమ్మం ఇరువైపులా కూడా నేను అమ్మవారి పాదాలు వచ్చే విధంగా ప్రతి దగ్గర వేసుకున్నాను. మా అబ్బాయి చూడండి, నేను ముగ్గు వేసుకున్నాక విచిత్రంగా ఉందని మొత్తం చెరిపేస్తున్నాడు. పిల్లలు దేవుడితో సమానం కదండి, మనం ఏం అనకూడదు. ఒకవైపు కారు పట్టుకొని ఇంకోవైపు నేను వేసిన ముగ్గుని చెరిపేస్తున్నాడు. ఎంత బాగా ఆడుకుంటున్నాడో. నెక్స్ట్ ప్రసాదాలు కంప్లీట్ అయిపోయింది. పులిహోర, దద్దోజనం, అదేవిధంగా పూర్ణం బూరెలు చేశాను. నెక్స్ట్ కొమ్మ శనగలు ఉడకబెట్టుకున్నాను.
అలాగే పరమాన్నం కూడా చేశాను. ఈ సంవత్సరం 5 రకాల ప్రసాదాలతో నైవేద్యం పెడుతున్నాను. అమ్మవారి వ్రతం ప్రారంభించే ముందు మొదటగా నేను ద్వార పూజ చేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అమ్మవారి వ్రతం ప్రారంభించాను. అమ్మవారి వ్రతంకి ముందు పసుపుతో వినాయకుని చేసి వినాయకుని పూజ చేసుకున్నాను. ఆ తర్వాత వ్రతం ప్రారంభించాను. నెక్స్ట్ అమ్మవారికి కలసం పెట్టి పూజ చేసుకుని నైవేద్యాలు పెట్టి దీపారాధన చేసి అమ్మవారి వ్రత పుస్తకాన్ని పట్టుకొని పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి చీర తాంబూలం అందించాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా వారిని పిలిచి మా వారి చేత ఆశీర్వాదం తీసుకొని అతని చేత తోరం అయితే కట్టించుకుంటున్నాను. ఆ తర్వాత ముగ్గురు ముత్తైదులను పిలిచి వాళ్ళకి వాయనం ఇస్తున్నాను. వాళ్ళ కాలికి పసుపు రాసి గంధం పూసి బొట్టు పెట్టి ఆ తర్వాత వాళ్ళకి వాయనం ఇచ్చాను. వాళ్ళ చేత మా కుటుంబం మొత్తం ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఎలాంటి ఆటంకం లేకుండా మేము వెళ్ళే ప్రతి మార్గం కూడా మంచి మార్గమే అయ్యి అనుకూల దాంపత్యంతో దీర్ఘ సుమంగళిగా ఉండాలని ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అలాగే ఈవినింగ్ పూట అయితే మాకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ 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 జగద్ధాత్రి దేవి ఆలయానికి అయితే దర్శనానికి వెళ్ళాము. ఈ గుడి చాలా పవిత్రమైనది. చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ ఈ గుడికే వస్తారు. ఇదండి, ఈ విధంగా నేను వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను. మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారు కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.